హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షితో ముచ్చట్లు. సో మేమైతే అరౌండ్ 7 o'clock కల్లా మొత్తం అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోతున్నాం అనమాట. ఇంకా మీరైతే ఇక్కడ మా మమ్మీని చూసి మా మమ్మీ కూడా మాతో పాటు వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మా మమ్మీకి అయితే ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆమె అయితే రావట్లేదు. సో నేను, మా ఆంటీ అండ్ జస్సు గారు మేము ముగ్గురం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఊరు వెళ్ళాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, బస్ స్టాండ్కి వెళ్ళాలి కదా. అందుకని బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇంకా మా మమ్మీని చూసి ఎందుకు వస్తుంది మరి ఆమె ఊరు రానప్పుడు అని అనుకుంటున్నారా, ఆమె అయితే మాకు సెండ్ ఆఫ్ ఇస్తానికి వస్తుంది. బట్ మన లేట్ ఏంటో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అంతే అనమాట. నా వర్క్ ఎప్పుడైనా సరే లేట్గానే అయింది, బట్ సక్సెస్ అయింది అనుకోండి లాస్ట్కి అయితే. ఇంక ఇక్కడైతే మా మమ్మీ మాకు సెండ్ ఆఫ్ ఇస్తానికి వచ్చేసింది కాబట్టి మేమైతే బస్ ఎక్కేసాము. ఇంకా జాగ్రత్త అది ఇది అని చెప్తుంది. మా మమ్మీ అయితే గట్టిగా మిస్ అయ్యింది మమ్మల్ని, బికాజ్ మా అక్క వాళ్ళు కూడా లేరు కాబట్టి. నేను జస్ట్ ఇన్ని రోజులు అక్కడ ఉన్నాం కాబట్టి బాగా అలవాటు అయిపోతాం కదా మా మమ్మీ మా డాడీకి. సో ఆమె అయితే మంచిగా మిస్ అయ్యిద్ది అనమాట. కాకపోతే మా అక్క బర్త్డేకి వద్దాము అని అయితే అనుకుంటుంది, బట్ 1 week కల్లా మళ్ళీ రిటర్న్ వస్తాం కాబట్టి షీ విల్ హ్యాపీ అనమాట. సో ఇంక ఇక్కడైతే బస్సులో చూడండి నా కష్టాలు అనమాట. మా అబ్బాయి వాళ్ళు కూడా నేను ఇంత కష్టాలు పడలేదు, కానీ నాకు ఉందే కొంచెం జుట్టు. ఆ జుట్టు ఏమో అటు ఇటు కదులుతూ ఉంటుంది అనమాట, పిచ్చి పిచ్చికి. అసలు మరి ఇక్కడైతే చూడండి ఎట్లా అయిపోయిందో. సో ఇక్కడైతే అసలు నేను నార్మల్గా ఏమనుకున్నానంటే మా మోక్షి గారికి అయితే నేను వస్తున్నానన్న విషయం తెలియదు అనమాట. సో నేను వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం, వాడు అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, వాటి రియాక్షన్ అనేది క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. బట్ ఏమైందంటే అన్ఫార్చునేట్గా మా బాబు కాల్ చేస్తాం వల్ల వాడికి చిన్న డౌట్ వచ్చింది. దానివల్ల అయితే తెలిసిపోయిందనమాట. ఇంకేం చేస్తాం, ఏడుస్తున్నారని అయితే నిజమైతే చెప్పేశారు. సో ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసాం. మా అక్క వాళ్ళ ఊరు ఏదా అనుకుంటున్నారా, వినుకొండ అనమాట. సో మేమైతే 1 week ఉండడానికి వినుకొండకైతే వచ్చేస్తున్నాము. ఇంకా మా మోక్షి గాడికి తెలిసిపోయింది కాబట్టి వాడు రియాక్షన్ అయితే లేదండి, ఏం చేస్తాం, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు ఉంది అనమాట నా పొజిషన్ అయితే అక్కడ. ఇంకేం చేయలేం కదా, పిల్లలు ఏడిస్తే చెప్పాలి కాబట్టి ఓకే, ఇట్స్ ఓకే. ఇంకా నెక్స్ట్ అయితే మా దాతరిని కూడా చేసేసానమాట. ఇంకా ముగ్గురం కలిసి అయితే ఉన్నాము. ఇంకా మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ అనమాట, నేను జస్సు గాడు వచ్చేసినందుకు. ఇంకా ముఖ్యంగా అయితే వాళ్ళ తమ్ముడు వచ్చారు కదా, ఈ 1 week ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంక ఇద్దరైతే చూసారా నా ఒళ్ళు ఎలా చేరేసారో, ఇంక ఇట్లా ఉండిద్ది అనమాట. ఇంక అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఫుల్ ఎంజాయ్మెంట్ మాకైతే. ఇంకా నెక్స్ట్ అయితే దాత్రి గడి ప్లేస్ అయితే మా అబ్బాయి తీసేసుకున్నాడు, అదే అండి ఉయ్యాల. సరేలే తమ్ముడే కదా అని చెప్పి వాళ్ళ అక్క కూడా పాపం అడ్జస్ట్ అయిపోయింది అనమాట, జస్ట్ ఫర్ జోక్ అంటే అండి. ఇంకా పాప అయితే మంచిగా ఆడుకుంది అండ్ జస్సు గడి కూడా ఫుల్ రిలాక్సింగ్ ఉన్నారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా మోక్షి అయితే ఫుల్ హ్యాపీ అనమాట నేను వచ్చినందుకు. ఇంక ఇక్కడైతే అక్క అన్నయ్య ఇద్దరు కలిసి అయితే తమ్ముడితో ఆడుకుంటున్నారనమాట. మా దాత్రియే చిన్న పాప, దానికి మళ్ళీ తమ్ముడు. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అనమాట, అందరం ఇలా ప్రశాంతంగా అయితే కూర్చొని ఉన్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.